శ్రీగురుభ్యో నమః. నమస్కారం అండి. పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. మన కుకింగ్ బ్లాగ్కి వచ్చేసాం. ఈరోజు మరొక కొత్త స్పెషల్ వంటకం. ఏంటది? ఎవరికైనా ఇష్టమైనదే. అది తిరుమల వడ. చాలామంది తినే ఉంటారు. చాలామంది అందరూ తినే ఉంటారు. కానీ అది ఎలా చేయాలని చిన్ని టిప్స్ పాటించామంటే సేమ్ దాదాపుగా అదే రుచితోటి, అంటే తిరుమల మీద చేసిన రుచి ఎక్కడా రాదు అని కూడా అంటారు. నా విశ్వాసం, భక్తితో చేస్తే తప్పకుండా ఆ టేస్ట్ వస్తుంది అని ఒక నమ్మకం అయితే నాకుంది. ట్రై చేసి చూద్దాము. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా? ఇది ఒక అరకిలో మినుములు అన్ని గుండువే చేయాలి. అది నానపెట్టుకున్నాను, రాత్రి నానపెట్టాను. ఇది ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుని నీళ్లు మొత్తం తీసేసేయాలి. కొద్దిగా కూడా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మినప్పప్పుని ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాము గట్టిగా, నీళ్ళు లేకుండా. కొద్దిగా సాల్ట్ అయితే ఇందులోనే వేసేసాను నేను. ఇది గ్రైండ్ చేసుకున్నాం. అలాగే అరకిలోకి 3 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర. ఇవి మనం రోట్లో వేసుకొని కచ్చాబచ్చాగా నూరుకోవాలన్నమాట. ఫస్ట్ మిరియాలు వేసేసి అవి కొద్దిగా నలిగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుంటే చాలు, అయిపోయింది. చూసారా, కచ్చాబచ్చాగా నలిగిని. ఇప్పుడు ఇది ఆ పిండిలో కలిపేసుకుందాం. పిండిలో వేసేసాను. దీనిలో బాగా కలిసేలాగా కలిపేసుకుని కొద్దిగా చేయి తడి చేసుకుంటే మీకు బాగా కలుస్తుంది. మొత్తం కలిపేసాను. ఇప్పుడు చేయి తడి చేసుకొని ఈ మాత్రం సైజు ఒక ఉండలాగా చేసుకొని దాన్ని తడిగుడ్డ తీసుకొని దాని మీద పెట్టి ఒత్తుకోవాలన్నమాట. తడిగుడ్డ మీదే చేస్తారు ప్రత్యేకంగా. ఇది చేసేటప్పుడు మీకు రాదు అని అనుకుంటే ప్లాస్టిక్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు. అలాగే మనం చెక్కలు చేసుకుంటాం కదా, అలా ఒత్తుకోవాలి. అంత పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా కొద్దిగా మందం ఉండాలన్నమాట. ఈ లోపున నేను మిరియాలు అవి కలిపేటప్పుడే స్టవ్ వెలిగించేసాను. వేడెక్కిపోయింది. నూనె వేసేద్దాము. చూసారా, తడిగుడ్డ కదా, ఈజీగా వచ్చేస్తుంది. వేసి ఇది మొత్తం సిమ్లో మాత్రమే వేపాలి. ఖచ్చితంగా సిమ్లో వేపాలి. ఎందుకంటే ఇది మనం లావుగా చేసుకున్నాం. అలాగే మినప్పప్పు కూడా పొట్టు మినప్పప్పు బద్ద అసలు వాడకూడదు, మినుములు ఇది. సో ఇది మెల్లిగా వేగితేనే ఆ కరకరలాడుతూ చాలా మృదువుగా వస్తాయి. చూడండి మీరు ఎలా వస్తాయో. ఇది మెల్లిగా అటు ఇటు కలుపుకుంటూ వేపాలి. చూసారా, ఎర్రగా వేగింది. 10 నిమిషాల పైనే పట్టింది ఇది వేగడానికి. అలా వేపుకుంటేనే బాగుంటుంది ఇది. అలాగే మిగతావి కూడా వేసేసుకుందాం. చూసారా, అన్ని వడలు ఇలా రెడీ అయిపోయినాయి. నైవేద్యం పెట్టేస్తే అయిపోయింది. చూసారు కదా, వడ ప్రిపరేషన్ ఎంత ఈజీయో. కాకపోతే కొద్దిగా ఓర్పు సహనం ఉండాలి. అలాగే అందులో నేను ఇంగువ చెప్పడం మర్చిపోయాను. నేను తర్వాత కలిపి వేశాను. సో మీరు అది మాత్రం మర్చిపోవద్దు. అదొకటి చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ మరింత మంచి వీడియోస్ తోటి
మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు. రామం నిశాచర వినాశకర